నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈస్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈస్ ఫూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. రెండు టీమ్స్ కి మధ్య ఈ రోజు పోటీ జరగబోతోంది. ఒక పక్క రుద్ర టీం, ఇంకొక పక్క జెనీ జోడీ టీం. ఈ రోజు వీళ్ళిద్దరికి పోటీ జరగబోతోంది. ఇంకా కొద్దిసేపట్లో పోటీ ప్రారంభం కాబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. వరుణ్ త్వరగా రా, రుద్ర మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు మన వల్ల ఫుట్బాల్ మ్యాచ్ కి లేట్ అవ్వబోతోంది. ఇవెందుకు మనల్ని వెంటాడుతున్నాయి? రుద్ర త్వరగా రా, రుద్ర. శభాష్ నా సిపాయిల్లరా, మీరు రుద్ర ఫ్రెండ్స్ ని బిజీగా ఉంచండి. ఆ లోపు నా పనిని నేను చేస్తాను. రుద్ర హెల్ప్ చేయి. పరిగెత్తు వరుణ్, పరిగెత్తు. నేను ఈ బర్డ్స్ కంతా భయపడను. ఇప్పుడే వీటిని తరిమేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్, బర్డ్స్ ని ఇందులో బంధించు. మైరా, నువ్వెందుకు ఇలా చేస్తావు? స్నేహితుడికి శత్రువుకి నీకు అసలు విచిత్రం తెలీదా? రుద్ర కాపాడు. అరే ఏంటిది ఇది? మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఏంటి? హలో ఎవ్రీవన్, ఐ యామ్ మెజిషియన్ కాలా. మెజిషియన్ కాలానా? అవును అవును, కాలా మెజిషియన్, అందరికన్నా గొప్ప మెజిషియన్ కాలా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇదంతా గ్రీన్ గా మారిపోయింది? ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. స్మోక్, ముందు ఈ స్మోక్ నుంచి తప్పించుకో చూద్దాం. ఇప్పుడు నువ్వు హిప్నటైజ్ అయ్యావు. ఇప్పుడు మీరందరూ నా మాటని వింటారు. నన్ను ఎదిరిస్తే ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు అర్థమయ్యిందా? వీళ్ళందరినీ గ్రీన్ కార్ లో చూస్తే రుద్ర ఈజీగా కనిపెట్టేస్తాడు. ఒకాడా ఇప్పుడు ఈ మ్యాజిక్ తో ఆ వల మాయమైపోవాలి. జింగలాలా. బాల్ మ్యాచ్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చు. అందరినీ వదిలేసి రుద్రాని మాత్రం చూసుకో. వాటిని మనం తరిమేయాలి. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది. సారీ మేడం, కాస్త లేట్ అయిపోయింది. రుద్ర, యు ఆర్ లేట్. చూసావా, ఇక్కడ నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారా? సారీ మేడం, కాన్ గో. వెరీ సారీ. క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ గేమ్ పాత గేమే, కానీ ఈ గేమ్ లో కాస్త రూల్స్ కొత్తగా మారాయి. రుద్ర ఇక జాడీ టీం పోటీకి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ బిగిన్ ద మ్యాచ్.
ఆహా, ఎంత మంచి బాల్! జోడీ చాలా త్వరగా ఫస్ట్ గోల్ చేశాడు. అది చాలా అద్భుతమైన గోల్. కానీ రుద్రకి ఇది కాస్త షాకింగ్ గా అనిపిస్తోంది. ఏంటిది? మళ్ళీ రుద్ర కింద పడిపోయాడు. ఈ రోజు రుద్రకి అదృష్టం లేదనుకుంటాను. సారీ రుద్ర. ఇట్స్ ఓకే వరుణ్. స్పోర్ట్స్ అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. లెట్స్ ఫోకస్ ఆన్ గేమ్. అరే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అదిగోండి జోడీకి 3వ గోల్. ఈ రోజు రుద్రకు అసలు ఏమైంది? ఏవైనా మనకేంటి? ఈ రోజు వాడికి రోజు సరిలేదనుకుంటా. వావ్, ఇది అద్భుతం! ఎప్పుడు జరగలేంది ఈ రోజు జరిగింది. రుద్ర టీం ఒక్క గోల్ కూడా కొట్టలేదు, అందుకని 0 గోల్. రుద్ర, సంథింగ్ ఇస్ ఫిషింగ్. ఎవరో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నట్టున్నారు. నాకు అలాగే అనిపిస్తుందిరా. సారీ టు సే మేడం కానన్ గో. నాకేమనిపిస్తుందంటే బాల్ నన్ను మాత్రమే హిట్ చేస్తోంది. ఇంకా ఇది కోఇన్సిడెన్స్ లా లేదు. ఎవరో మ్యాజిక్ చేసి నన్ను ఇంటెన్షనల్ గా టార్గెట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా. రుద్ర, ఇక్కడ సమస్య ఉందని నాకు కూడా అర్థం అవుతోంది. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. నౌ బాల్ ఈజ్ యువర్ కోర్ట్. నువ్వు ఆ బాల్ని ఎలాగైనా అడవి వైపు కొట్టి నువ్వు వెనక్కి వెళ్ళు. అప్పుడు ఎవరు మ్యాజిక్ చేస్తున్నారో కనిపెట్టి వాళ్ళని అందరి ముందు తీసుకొచ్చి నిలబెడదాం. ఈ రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడు? బాల్ తీసుకురావడానికి వెళ్తున్నట్టున్నాడు. కాసేపు వెయిట్ చేద్దాం. మనం ఇక్కడ వెయిట్ చేసి తీరాలి, ఎందుకంటే మ్యాజిక్ చేసినవాడు ఖచ్చితంగా వస్తాడు. మేడం కానన్ గో, ఇక్కడ ఎవరు మ్యాజిక్ చేస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాం. డోంట్ వరీ రుద్ర, ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నేను వెంటనే నీకు ప్రొటెక్షన్ కేజీని ఏర్పాటు చేస్తాను. రుద్ర, నువ్వు చెప్పింది నిజమే. నీ మీద ఎవరో మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నారు, కానీ అది ఎవరో కాదు, నేనే ప్రయోగిస్తున్నాను. నువ్వు ఈ కేసు నుంచి బయటికి రాలేవు, తర్వాత నీ మ్యాజిక్ కూడా వెళ్ళలేదు. కానీ బయట నుంచి ఎవరు మ్యాజిక్ చేసినా అది లోపలికి వచ్చి నిన్ను బాధ పెడుతుంది. యు ఆర్ హెల్ప్లెస్ నౌ రుద్ర.
ఇంకా సేపట్లో స్టూడెంట్స్ వచ్చి నిన్ను నాశనం చేసేస్తారు. తర్వాత మేము సర్ మెజెస్టికోకి రిపోర్ట్ పంపిస్తాము. ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు రుద్ర అడవికి వెళ్ళాడు. ఆ తర్వాత వాడిని ఎవరు ఏం చేశారో మాకు తెలియదంటాము. ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉన్న గేమ్ ఇప్పుడు నాశనం అయింది. ఈ రుద్ర ఎందుకని ఇంకా రాలేదు? రండి వెళ్ళి చూద్దాం. ఏంటిది? రుద్రాది సేవియర్, ఈరోజు నువ్వే ఖైదీ అయిపోయావా? ఇంకా తనది ఒక డైలాగ్ ఉంది కదా, రుద్ర వయసుని చూసి తన మ్యాజిక్ ని ఎప్పుడు సందేహించుకు అని. రుద్ర, ఏది ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. చెప్పు ప్లీజ్, ఒక్కసారి చెప్పు. ఇక మీద నువ్వు ఆ డైలాగ్ ఎప్పుడూ చెప్పలేవు. రండి, ఈ ఛాన్స్ ని మనం వదులుకోకూడదు. రుద్రాని మనం పూర్తిగా అంతం చేద్దాం. మైరా, వరుణ్, మన మ్యాజిక్ ఈ కేజ్ లో పని చేయడం లేదు, కానీ బయట మన మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఈ బాయ్స్ కా ఆర్ట్ పిల్లర్ పులిటో. మనకి ఇలాంటి సమస్యని తెచ్చిపెట్టి మేడం కానన్ గో ఎవరితో పార్టీ చేసుకుంటున్నారు? రుద్ర, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. చాలా సేపటికి మనం వాళ్ళని తట్టుకోలేము. ఒక్క నిమిషం, వాళ్ళు ఎవరితో పార్టీ చేసుకుంటున్నారో నన్ను చూడలేవు. ఇంకా వాళ్ళపై ఎవరు మ్యాజిక్ చేస్తున్నారో అది కూడా తెలియాలి. ఓ, చేసిందంతా మెజిషియన్ కాలానా? అతనే అందరినీ తన కంట్రోల్లో ఉంచుకున్నారు. అందుకే అందరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు. మెజిషియన్ కాలానా? హా, ఒకసారి సన్సిటీ లో కూడా అతను ఇదే పని చేశారు, గుర్తుందా? అతను భూమిని గ్రీన్ గా మార్చి అందరిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అతను నాపై రివెంజ్ తీసుకోవడానికి వచ్చుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆన్ మై కమాండ్, గెట్ రెడీ ఫర్ ఫైనల్ అటాక్. ఈ బాయ్స్ కా గో డౌన్ అండ్ టనల్ క్రియేటో. రుద్ర ఏం చేస్తున్నాడో చూద్దాం. రుద్ర భూమిని తవ్వి పారిపోతున్నాడు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. అందరూ నా వెంట రండి. ఇది నేను విరగొడతాను మేడం. రుద్ర, ఈరోజు అసలు తప్పించుకోకూడదు. ఏంటి, వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతోంది? టీచర్ వర్సెస్ రుద్ర. రుద్ర పని ఇక్కడతో అయిపోయింది.
రుద్ర, నువ్వు భూమి కింద భూమి పైన బాగా ట్రై చేసి చూశావు, కానీ ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. కాలా సైన్యం నిన్ను అన్ని వైపుల నుంచి అడ్డుగించింది. రుద్ర, నువ్వు గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళని గుర్తు చేసుకో, ఎందుకంటే నీ కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పుడు కాలా సైన్యమా, అందరూ కలిసి రుద్రాన్ని నాశనం చేయండి. కాలాన్ని ఎందుకు కొట్టారో? ఏం చేస్తున్నావు? నేను మెజిషియన్ కాలాని. నన్ను కాదు, రుద్రాన్ని పట్టుకోండి. మెజిషియన్ కాలా, చిక్కుకుంది మీ కాలా. మీరేమనుకున్నారు? మీకు మాత్రమే తెలివి ఉందనా? ఒకరికి చెడు కోరుకుంటే రిటర్న్ కి మనకి ఆ చెడు తగులుతుంది. మీరు మమ్మల్ని ఏమార్చారు, మేము కూడా మిమ్మల్ని ఏమార్చాం. అంటే వీళ్ళందరూ మారిపోయారా? కాలా చేతి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. నువ్వు ఎలా చేసావు ఇది? మేము మీ బలహీనతని రైట్ టైంలో రైట్ గా ఉపయోగించాం. నేను టన్నల్ లోపలికి వెళ్ళినప్పుడు రుద్ర, మనం తప్పించుకోలేని విధంగా అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి. ఒకవేళ అన్ని దారులు క్లోజ్ అవుతే అప్పుడు మనం తెలివితేటల్ని ఉపయోగిద్దాం. ఇప్పుడు మనం రివర్ కింద ఎగురుకుంటూ వెళ్తున్నాం. కాలా మ్యాజిక్ నీటిలో పని చేయదు. మనమందరం ఈ గుహలో ఏం చేస్తున్నా? ఇంత వినిన తర్వాత బ్యాలెన్స్ స్టోరీ ఏంటో మీకే అర్థమై ఉంటుంది. ఈ రోజు నీ కథనే నేను ముగించబోతున్నాను రుద్రా. ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా నాతో ఫైట్ చేసి చూడు. మెజిషియన్ కాలా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకు. మేడం కానన్ గో. అకాలా పకాలా, అందరికన్నా గొప్పవాడు ఈ మెజిషియన్ కాలా. నేను 1, 2, 3 అని చెప్పేటప్పటికల్లా రుద్ర కాళ్ళు వెళ్ళి భూమిలో తగలాలి. రుద్ర, ఇప్పుడు నువ్వు దొరికావు. ఈ కాలా నిర్మించిన ఈ భూమిలో నువ్వు ఒక్క కాల్ని మాత్రమే ఎత్తగలవు. నువ్వు ఎగరలేవు. చెప్పు రుద్ర. ఇప్పుడు నేను నిన్ను వశం చేసుకోబోతున్నాను. అకాలా పకాలా, ఈ మెజిషియన్ కాలా అందరికన్నా గొప్పవాడు. రుద్ర, ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో ఎటువంటి ఫలితమూ లేదు. నువ్వు నాశనం అవ్వబోతున్నావు. మెజిషియన్ కాలా, మీట్ ద ఫైర్ బ్రిగేడ్ ఆఫ్ మ్యాజికల్ స్కూల్. వీళ్ళు ఎంటర్ అవుతే ఎవరికైనా బాక్స్ బద్దలైపోయినట్టే. మీరు పెద్ద విషయమా ఏంటి?
అన్యాయం, చీటింగ్. Leave me! నా పవర్స్, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. వద్దు. రుద్రా, నువ్వు నా పవర్స్ ని లాక్కున్నావు, నేను నిన్ను వదలను. ఎవరు మీరందరూ? ఎవరు? మేడం కానన్ గో, ఇదిగో చూడండి మెజిషియన్ కాలా. మీరు ఇతనికి ఎలాంటి శిక్షణైనా వెయ్యండి. ఈగల్ మ్యాన్, వీడిని తీసుకువెళ్ళి సర్ మెజెస్టికో జైల్లో బంధించండి. రుద్ర, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు మా అందరినీ కాలా మ్యాజిక్ నుంచి కాపాడావు. యాన్యువల్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, కానీ మరొక రోజు జరుగుతుంది, అది కూడా ఫేర్ అండ్ క్లియర్ గా. నేను మళ్ళీ తిరిగి వస్తాను రుద్రా.